నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. ఆదివాసీ జాతిపిత జైపాల్ సింగ్ ముండా జన్మదిన వేడుకలు పోలవరం నియోజకవర్గం కోటరామచంద్రపురం ITDAలో ఆదివాసీ నాయకులు ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, ST కమిషన్ మెంబర్ కాకిలక్ష్మి, పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో ఆదివాసీల కోసం 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ రూపుదిద్దడంలో జైపాల్ సింగ్ ముండా విశేష కృషిని అందించారని ఆయన సేవలను కొనియాడారు. ST కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ గిరిజన ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఆదివాసీ ప్రజలు ఐక్యతతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు తెలియపరుస్తూ బుట్టాయిగూడెంలో త్వరలోనే మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పేర్కొన్నారు. జైపాల్ సింగ్ ముండా గారు మన నెహ్రూ గారితో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో, తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ తో, గాంధీ గారితో ఉన్న పెద్ద నాయకులందరితో ఏమన్నారంటే, అయ్యా మేము నిరంతరం దోపిడీ గురవుతున్నాం, ముస్లింలకు కూడా కొన్ని దేశాలు ఇచ్చారు, మాకు కూడా దేశాలు ఇవ్వండి అని అడిగిన ఆర్థికవేత్త. అప్పుడు మీరు అడిగిన కోరిక చాలా న్యాయబద్ధమైంది, కానీ మీరు దేశంలో అటవీ ప్రాంతం ఎలా వ్యాపించిందో ఆ ప్రాంతాల్లో మీరు జీవనం గడుపుతా ఉన్నారు కనుక ఇలా మీకు దేశాలు ఇస్తే భారతదేశం ఒక యునైటెడ్ గా ఉండదు. కనుక మిమ్మల్ని రక్షించడం కోసం, మీ ప్రాంతాన్ని ఒక దేశంగా ఉంచడం కోసం మీకు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ఇస్తున్నాను మీ కోరిక మేరకు అని అప్పట్లోనే ఈ రాజ్యాంగ కమిటీని, అప్పట్లోనే మనకి ఇండిపెండెన్స్ మెయిన్ లీడర్స్ ఎవరైతే గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, వల్లభాయ్ పటేల్ గారు కానీ, మిగతా ప్రైమ్ నాయకులందరినీ ఒప్పించిన మంచి స్పీకర్, రైటర్, ప్రపంచ స్థాయిలో మంచి స్పీకర్, రైటర్. ఈరోజు రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ మరియు 6వ షెడ్యూల్ రావడానికి ముఖ్య కారకులైన జైపాల్ సింగ్ ముండా గారి జయంతి సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు.